హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నవరాత్రుల్లో అయితే డే 8కి అయితే పూజ అయితే అక్క వాళ్ళ ఇంట్లో ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఈరోజు సరస్వతీదేవి కదా, సో ఈరోజు అయితే గుడిలో అయితే సరస్వతీదేవి దగ్గర ఈరోజు అయితే పూజ ఉంది. పిల్లల్ని అయితే తీసుకెళ్ళాలి. అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా అక్క అయితే ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేసింది అమ్మవారి కోసం అని. ఎలా చేసిందో ఇప్పుడైతే వీడియోలో అయితే చూద్దాం. మనమైతే సగ్గుబియ్యంని మనమైతే నైట్ కానీ లేకపోతే 2-3 అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలి. ఆ విధంగా నానబెట్టుకున్న తర్వాత అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి మనమైతే 2-3 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఆ వాటర్లో వేసుకొని యాలకులు కూడా వేసుకొని ఆ సగ్గుబియ్యంని బాగా ఒక అరగంట సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే ఆ సగ్గుబియ్యాన్ని కింద దింపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంలోకి కావాల్సింది పాలు కదా, సో పాలైతే పొయ్యి మీద పెట్టుకొని మనమైతే పాలు పొంగిన తర్వాత ఈ సగ్గుబియ్యం మళ్ళీ ఒకసారి పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని ఈ పాలనైతే ఈ సగ్గుబియ్యంలో పోసుకోవాలి. ఈ విధంగా పాలుని వేడి చేసి పోయాలి. చల్ల పాలు పోస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి. సో ఇలా మనం పంచదార కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఆ పంచదార కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం నెయ్యి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా జీడిపప్పు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనము ఒక బాండి కానీ ఏదైనా తీసుకొని నెయ్యి హీట్ చేసి దాంట్లో కిస్మిస్ వేసుకొని ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం అమ్మవారికి ప్రసాదం పక్కన పెట్టుకొని ఇక్కడ పూజలో అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ కుంకుమ పూజ కూడా మేము చేసేసుకున్నాము. ఇలా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారికి అయితే నైట్ ఇక్కడ అభిషేకం చేశారు. సో ముందుగా అయితే గంధంతో అమ్మవారికి అభిషేకం చేసి మళ్ళీ తర్వాత అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసి ఇక్కడ నీట్గా ఎంత అందంగా అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నారు. చాలా బాగుంది. మేమైతే నైట్ అభిషేకం చేస్తున్నప్పుడు వెళ్ళాము. అదృష్టంగా భావించాము. చాలా అందంగా చేశారు అమ్మవారికి అభిషేకం. సో అక్కడైతే అమ్మవారికి ఇలా అభిషేకం చేసిన తర్వాత నెక్స్ట్ కుంకుమతో కూడా అభిషేకం చేశారు. చాలా చక్కగా అయ్యింది అమ్మవారి అభిషేకం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీవి అనుకున్న కోరికలన్నీ జరగాలని కోరుకుంటున్నాను. ఇలా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత విభూది కూడా ఉంటుంది కదా, సో విభూదితో కూడా అమ్మవారికి ఇలా అయితే అభిషేకం చేశారు. ఇలా అభిషేకం మొత్తం పూర్తయిన తర్వాత మేమందరం అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర పూజలన్నీ మొక్కేసి నీట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత పిల్లల్ని అయితే అమ్మవారి దగ్గర అభిషేకం అయిపోయిన తర్వాత మేమైతే అందరికీ కొద్దిగా మాకు గ్లాస్లో అభిషేకంకి సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ ఇస్తే మేము కూడా పోసేసి అమ్మవారిని చక్కగా మొక్కి అయితే మేము అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక పిల్లలతో అయితే ఇట్లా అమ్మవారిని మొక్కిచ్చేసి మేమైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.